సహవాసం సహృదయముతో పిలుస్తున్నది నిన్నే. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు, సజీవుడైన యేసుని గూర్చి సవివరముగ వివరించుటకు రండి రండి త్వరపడి వేగమే రండి. రండి రండి త్వరపడి వేగమే రండి. సాధారణ సువార్త సహవాసం సహృదయముతో పిలుస్తున్నది. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది అని చెబుతా ఉన్నారు. జ్ఞానం లేని వారంటే దేవుని భయం లేనటువంటి వారు. ఒకవేళ ఈ లోకరీతిగా డిగ్రీలు సంపాదించుకుని లోక జ్ఞానం ఉంటే ఉండొచ్చాము, కానీ ఆత్మీయ జ్ఞానం దైవిక జ్ఞానం లేనటువంటి వారుగా చాలామంది ఉన్నారు. జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా అని ప్రకటిస్తూ ఉందట. ఇప్పుడైనా మించిపోలేదు, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడని జ్ఞానమే కేక వేస్తూ ఉంది. జ్ఞానం అంటే ఏదో పుస్తకాలు చదివి అది కాదు, కానీ జ్ఞానం ఎలా వచ్చిందంటే ఈ సామెతల గ్రంథం 9వ అధ్యాయంలోనే 10వ వచనంలో రాశాడు. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారమని జ్ఞాని అయిన సొలొమోను చెబుతా ఉన్నాడు. ప్రియులారా, మనం చాలాసార్లు సొలొమోను గురించి చదువుతూ ఉన్నప్పుడు సొలొమోను జ్ఞానము కొరకు వేడుకున్నాడంట. అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చాడు. అందుకే ఈ సామెతల గ్రంథంలో ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో 20వ పుస్తకం అయినటువంటి ఈ సామెతల గ్రంథంలోనే జ్ఞానాన్ని గురించి 75 సార్లు రాయబడి ఉంది. పండితులు లెక్కించారు. మనకి వాక్యం చదవటానికే ఒళ్ళు కాదు, కానీ బైబిల్ పండితులు కష్టపడి పరిశీలించి ఆ సామెతల గ్రంథంలోనే 75 సార్లు జ్ఞానాన్ని గురించి వ్రాయబడి ఉంది అని చెబుతున్నారు. ఈ యొక్క జ్ఞానం మనిషికి మనుగడ సాధించడానికి జ్ఞానం అవసరం కదా. జ్ఞానం లేనోడు మనుగడ సాధించలేడు. కనీసం రోడ్ క్రాస్ చేయాలంటే ఇంత జ్ఞానం ఉండాలి. అటు ఏమైనా వస్తుంది, అటు ఇటు పరిశీలించి దాటాలి, కానీ అలాగ వచ్చేసారనుకో యాక్సిడెంట్ చనిపోతాడు. లేదు, జ్ఞానం లేనివాడు బండి నడిపాడు అనుకో అడ్డదిడ్డాలుగా, జాగ్రత్తగా వచ్చేవాడు కూడా చనిపోయే ప్రమాదం. కాబట్టి జ్ఞానం మరి ప్రతి మనిషికి అవసరం. మనం మొదటి రాజుల గ్రంథంలో సొలొమోను జ్ఞానం కొరకు అడిగినటువంటి వైనాన్ని మనం చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయం దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనా అడుగక న్యాయం అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగని అడిగినందున నీవు మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు అని దేవుడే మెచ్చి ఆయన జ్ఞానం ఇచ్చినట్టుగా చూస్తాం. దేవుడు అంటున్నాడు, అబ్బాయి నువ్వు దీర్ఘాయువుని అడగల, ఐశ్వర్యం అడగల, శత్రువుల ప్రాణాలు కూడా అడగల, మనిషికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి నీవు అడగకపోయిన ఐశ్వర్యము ఘనత కూడా ఇస్తున్నాను. అయితే నీకు ఇచ్చే జ్ఞానం ఎలాంటిదంటే
బుద్ధివివేకములు గల హృదయం నీకు ఇచ్చుతున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. అబ్బా, ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు! పూర్వం లేరు ఎలాంటి జ్ఞానం గలవారు, ఇక మీదట కూడా ఉండరు. అలాంటి జ్ఞానం దేవుడు మెచ్చి సొలొమోనుకి అలాంటి జ్ఞానం ఇచ్చాడు. ఆయన జ్ఞానవంతుడని ఎలాగ రుజువు చేశారంటే అక్కడే ఒక వృత్తాంతం ఇచ్చారు. ఒక ఇంట్లో ఇద్దరు తల్లులు ప్రసవించారట. ఒక తల్లి ఏమో సోమరి, ఒక తల్లి ఏమో జాగ్రత్త గలది. జాగ్రత్త గల తల్లి ఏమో బిడ్డను పొదిగిట్లో పెట్టుకుని పడుకుంది. సోమరైన తల్లి కూడా బిడ్డను పొదిగిట్లో పెట్టుకుంది, కానీ నిద్రలో ఆడి మీద డొల్లేటప్పటికి చనిపోయాడు. తర్వాత మెళకు చూస్తే చనిపోయాడు. ఆమె బిడ్డ బాగానే ఉన్నాడు. ఆ తల్లి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఈ చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఆమె కవిగిట్లో బండేసి ఆ బిడ్డను తీసుకొచ్చి తన పొదిగిట్లో పెట్టుకుని కనపడకుండా ముసుగేసి పెట్టింది. తర్వాత మెళకు చూస్తే తన బిడ్డ కాదు. మామూలుగా మనం గుర్తించలేము, కానీ తల్లికి బాగా గుర్తుంటుంది తన బిడ్డ ఎవరో. ట్విన్స్ అనుకోండి, పెద్ద పిల్లోడెవడో చిన్నోడెవడో తల్లి బాగా గుర్తుబాటుగాదు. మనం గుర్తుబాట్లేము, ఎందుకంటే పోలిక చిన్నప్పుడు పోలికలు ఒకటిగా ఉండవు. ఆ తల్లి పోలిక తండ్రి చెప్పలేము, కానీ తల్లి గుర్తుపట్టగలరు. తను గుర్తుపట్టి ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని వెళ్ళి చూస్తే ఆ బిడ్డ తన బిడ్డ, బ్రతికున్న బిడ్డ. అప్పుడు ఆ బ్రతికున్నటువంటి బిడ్డ నా బిడ్డ అన్నప్పుడు వాదించి నా బిడ్డ అని అడ్డం తిరిగి ఈ సొలొమోన్ దగ్గరికి జ్ఞానైన సొలొమోన్ దగ్గరికి తీసుకెళ్తారు. నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరూ ఏడుస్తూ ఉన్నారు. పోలికలా చెప్పలేము, చిన్నపిల్లలు కాబట్టి. ఏం చేయాలి అంతు తోచినప్పుడు అప్పుడు సొలొమోను ఎంత జ్ఞానంతో చెబుతాడంటే ఆ 24వ వచనం, మొదటి రాజుల గ్రంథం 3:24 వచనంలో కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికిండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగం ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చాం. ఇచ్చేటప్పటికి ఆ బిడ్డను కన్నా తల్లి ఏమో తలడిల్లిపోయింది. అయ్యో, నా బిడ్డను ముక్కలు చేయటం అయ్యా వద్దు, ఎక్కడైనా సరే నా బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలు, ఆమెకి ఇవ్వమని ప్రాధేయపడింది. ఆ నకిలీ తల్లి ఏమో అయ్యా చిన్న సెంటర్ చూసి నరకండి, ఒకటి పెద్ద ముక్క ఒకటి చిన్న ముక్క ఖచ్చితంగా ఉండాలి అని ఆమె చెబుతా ఉంది. అప్పుడు జ్ఞానైన సొలొమోను చెబుతాడు, అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రం చంపగా మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. బా, ఎంత జ్ఞానం చూడండి. ఎవరు తేల్చి తలబొట్టుకున్నారు. ఏం చేయాలి? ఆమెమో నా బిడ్డని ఏడుస్తుంది, ఏమేమో నా బిడ్డని ఏడుస్తుంది, పోలికలేమో చెప్పలేము. ఎలాగని వాళ్ళు తలబొట్టుకున్న సమయంలో అనంత జ్ఞానైన దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించిన సొలొమోను తేలిగ్గా పరిష్కరించాడు. కాబట్టి దేవుడు అంత పూర్వీకుల్లో నీ వంటి వాడు ఉండడు, ఇక ముందు కూడా ఉండడు, అలాంటి జ్ఞానాన్ని ఇచ్చానని చెప్పాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు కూడా ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు. చాలామంది జనాల్లో జ్ఞానం లేని వారుగా ఉంటున్నారు. భక్తి అయితే చేస్తున్నారు, ప్రార్థనకు వెళ్తున్నారు, మీటింగులకు వెళ్తున్నారు, సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, లేకపోతే మందిరానికి ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారు. కానీ దేవుని భయం లేనటువంటి వారుగా ఉంటున్నారు, జ్ఞానం లేని వారుగా ఉంటున్నారు. పిచ్చి పిచ్చి పనులు చేసి మిమ్ములు బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని దేవుని నామం దూషణ పాలయ్యేటట్టు కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం, దేవుని యందు భయభక్తులు లేకపోవడం. కాబట్టి జ్ఞానం లేనివాడా కేక వేస్తూ ఉంది. ఆ జ్ఞానం చెబుతుంది, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా, ఎందుకు దేవుని దగ్గరికి రా. ఎంతకాలం నువ్వు అటు ఇటు ప్రయాసపడతావు? జ్ఞానం లేనివాడుగా ఉండి అజ్ఞానిగా అవకతవకలు కలిగి దేవుని నామను దూషణ పాలు చేస్తావు, దేవుని బిడ్డలకు అప్రతిష్ట చేస్తావు. కాబట్టి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా, దేవుని దగ్గర రా, అప్పుడు నీకు జ్ఞానం వచ్చింది. జ్ఞానం లేనివాడని ఎలా చెబుతాం? ఏంటి ఇప్పుడు మనకి మీటర్ లేదు, మీటర్ ఉంటే ఇంత అని చెప్పవచ్చు. ఈయన జ్ఞానం లేనివాడు, లేకపోతే నేను జ్ఞానం లేనివాడిని, లేకపోతే జ్ఞానం గల్లవాడిని అని ఎలా చెబుతామంటే చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం
14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టు. అదే తేడా. ప్రతిదీ నమ్ముతాడు. ఎవరైనా ఏదైనా చేస్తామంటే గుడ్డిగా నమ్మేస్తాడు. అసలు వీడు ఎందుకు చేస్తున్నాడు, నా శీలాన్ని పాడు చేయటానిక, ఏంటి ఈ మాటలు చెబుతున్నాడని వివేచించే జ్ఞానం ఉండదు. ఊరకు చాలామంది పాపంలో కొట్టుకుపోయేదంటే వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలకి నమ్మేసి చాలామంది జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. నిన్ను అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పేది మరీ యవనస్తులు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళేటువంటి సంఘటనలు ఎన్నో. తర్వాత ఆ కోరికలు తీరిపోయినాక విడిచిపెట్టి లేకపోతే చంపేసి ఇట్లాంటి ఎన్నో మనం చూస్తాం. ఎందుకు ఇల్లు విడిచిపెట్టారు, ఎందుకు అరే నా తల్లిదండ్రులకు అపకీర్తే అనే వివేచన, ఎందుకు జ్ఞానం లేదని. అలాగే జ్ఞానం లేనివాడు ప్రతి మాట ప్రతి ఒక్కరిని నమ్ముతారు, మోసపోతారు. తర్వాత మాయన మచ్చ అన్నమాట. ఒకవేళ బ్రతికున్నా మాయన మచ్చగా జీవితకాలం ఆ అవమానంతో కృంగిపోతారు. కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి జ్ఞానం లేనివాడా దేవుని దగ్గరికి రా, నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం యాకోబు పత్రికలో 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడే అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. దేవుడు నీకెందుకు బుద్ధి లేనివాడు, నీకు బుద్ధి లేదు, నీ జ్ఞానం ఎందుకని అనడట. ప్రభువుని వేడుకుంటే ప్రభువు జ్ఞానం ఇస్తాడు, ప్రభు సహాయం చేస్తుంటాడు. ఎవరికి సాల్మనయ్య గారు ఎప్పుడు ఒక సంఘటన చెబుతుండేవాడు. ఒక్కరోడట సెలవుల్లో ప్రార్థన చేసుకు ఉపవాసం, ప్రభా నేను జ్ఞానం లేను, నా జ్ఞానం దయచేయి, ఇగో పరీక్షల్లో జయము దయచేయి అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడట, నేను నిన్ను పాస్ చేశానని చెప్పాడు. ఆయన సంతోషంతో నేను పాస్ అయ్యాను, ప్రభు నన్ను పాస్ చేశానంటే, రే రిజల్ట్స్ రాంది అప్పుడే ఎట్లా చెప్తారంటే, నాకు దేవుడు చెప్పాడు, దేవుడు మాట తప్పని మహోపకారం చెప్తా ఉన్నాడు. రిజల్ట్స్ వచ్చినంటే ఈయన ఫెయిల్ అయ్యాడని అందరూ హ్యాండిల్ చేశారు. ఎవరా దేవుడు చెప్పాడు అన్నావు, మరి ఇప్పుడు ఫెయిల్ అయ్యంటే ఏం లేదు, ఎట్టైనా పాస్ అవుతానంటున్నాడు. సరే స్కూల్ తెరిచారు, ఈ 9th క్లాస్ వెళ్ళి 10th క్లాస్లో కూర్చున్నాడని. టీచర్ రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి పిల్లలు సహజంగా సాడీలు చెప్పి ఏదో ఉండదు కాబట్టి, సార్ వీడు ఫెయిల్ అయితే వచ్చి క్లాసులో కూర్చున్నాడు అన్నాడు. అంటే బాయ్ ఎవరు చెప్పారా నీకు పాస్ అయ్యావని అంటే, యేసు ప్రభు చెప్పాడండి. రై బుద్ధిలో మళ్ళీ యేసు ప్రభు అంటే, యేసు ప్రభు లేదండి దేవుడు మాట తప్పడండి అంటే, ఎవరో నీకు టీచర్ అంటే లెక్కలేదని అటెండర్ వెళ్తుంటే పిలిచాబాయ్ హెడ్ మాస్టర్ని పిలవమన్నాడు. ఏమంటే ఆడికి 2 మాటలు కల్పించేవాడు, టీచర్ని ఎదిరించాడంటే రమ్మనంటే ఎవడు రాడు ఇదని ఆ గోసి దోపుకుంటూ వచ్చాడంటే ఎవడ నుంచున్నాడు. ఆ టీచర్ అన్నాడు, అయ్యా వీడు ఫెయిల్ అయితే వచ్చి ఈ క్లాసులో కూర్చున్నాడు, ఎవరు చెప్పారా నువ్వు పాస్ అంటే యేసు ప్రభు చెప్పాడు అంటున్నాడు. ఎవరా మాస్టర్ అంటే నీకు ఏళకోళం ఉందా అని బెత్తం తీసుకో. లేదండి మాట తప్పుడు దేవుడు ప్రతినాడు ప్రభా జ్ఞానం లేను, జ్ఞానమే పరీక్షలు రాశాను జైవి అని ప్రార్థన చేస్తే పాస్ చేశాను, మళ్ళీ ఆ మాట మాట్లాడు 2 దెబ్బలు వేసాడు. వెనకేడితే అటెండర్ పరిగెత్తుకుంటూ వచ్చాయా అర్జెంట్ టెలిగ్రామ్ వచ్చిందండి అని చెబితే, మళ్ళీ వచ్చి నిన్ను చీరేస్తాను 5 అంటే వెళ్ళాడు. ఆ టెలిగ్రామ్ చూస్తే డిఈఓ దగ్గర నుండి వచ్చిందంటే, ఏంటి ఈ సంవత్సరం పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక 5 మార్కులు కలిపి పాస్ చేయమని వచ్చిందండి. సరే టీచర్ని పిలిచి చూస్తే 5 మార్కులు కలిసిన వాళ్ళు ఈడు ఒకడు ఉన్నాడంట, ఈడు పాస్ అయ్యాడంట. ఆ హెడ్ మాస్టర్ అన్నట్టు అబ్బాయి అనవసరం నిన్ను కొట్టాను క్షమించనంటే, నేను చెప్పలేదండి యేసు ప్రభు మాట తప్పనోడండి, ఎలాగైనా సరే తారుమారు చేశాను ఆయన మాట నెరవేరుస్తాడండి అన్నప్పుడు వాళ్ళు కూడా రే దేవుడు ఎంత గొప్పవాడు. ఇక్కడ అదే మాట భక్తుడు చెబుతుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. వాళ్ళని అడిగిన ఉపయోగం లేదు, వీడి తెలివి కావాలంటే హేళన చేస్తాడు. మనం లేనప్పుడు వేళాకోళంగా మాట్లాడుకుంటారు. కానీ దేవుణ్ణి అడుగు, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. కాబట్టి జ్ఞానం లేకుండా అన్నిటినీ నమ్మి మోసపోయి ఇంకా జీవితంలో శాంతి లేకుండా ఉంటే, ఇప్పుడైనా ఇవో జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా, ప్రభు దగ్గర రా, ప్రభు సన్నిధికి రా, ప్రభు సన్నిధికి వచ్చి వేడుకో,
ప్రభు నీకు జ్ఞానం ఇస్తాడని చెబుతున్నాడు. అదే జ్ఞానం ఉందనుకోండి, దేవుని అక్కడ ఆ 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానం గల కుమారుడు తండ్రిని తల్లిని సంతోషపరుస్తాడంట. బుద్ధి లేని కుమారుడు అంటే జ్ఞానం లేని కుమారుడు తన తల్లికి తండ్రికి దుఃఖం పుట్టించును. దేవుని సేవకులు చెబుతుండేవాడు, జ్ఞానం లేనటువంటి బుద్ధి లేని కుమారుడు కానీ కుమార్తె కానీ ఉంటే ఆ తల్లికి ఎంత దుఃఖం అంటే ప్రసవ వేదన పడేటప్పుడు దుఃఖపడేది, ఎంతో కేకలేసి ఎంతో దుఃఖపడేది. ఇప్పుడు అంతకంటే రెట్టింపు దుఃఖపడిద్దంట. అయ్యో ఇట్టాడు బుద్ధి లేనోడు కన్నానే అవమానం, నిందలు, లేకపోతే వాడే కొట్టడం ఎన్నో చేస్తుంటారు. జ్ఞానం లేనటువంటి వాడు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేస్తాడు. అదే జ్ఞానం కలిగిన కుమారుడు చక్కగా ఇది తోడుపడి, ఇదివరకు ఒక తల్లి చెబుతుండేది, అయ్యా నా కూతురు డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టరే, కానీ ఇంటికి వస్తే పని మనిషి కంటే ఇదిగా పని చేస్తా, అమ్మాయి నువ్వు చదువుకొని నేను చేస్తా అంటే, అమ్మ ఎప్పుడు నువ్వేనా చేసేది, నేను ఇక్కడ ఉంది ఎందుకని బూజు కానీ లేకపోతే ఫెనాయిల్తో కడగటం కానీ ఇళ్ళన్ని ప్రక్కన గడ్డి అని అన్ని పీకి, మరి ఆ అమ్మాయి ఉద్దేశం డాక్టర్ ఇల్లు కాబట్టి శుభ్రంగా ఉండే ఏమో కానీ ఎంతో శుభ్రంగా ఉంచిదా అని తల్లి ఎంత ఇదో, నా బిడ్డ వచ్చిందంటే నాకు ఫ్రీ అన్నమాట, ఎంతో విశ్రాంతి అని చెబుతూ ఉండే. అలాగే ఒక తల్లి చెబుతూ ఉండేది, అయ్యా నాకు 3 మగపిల్లలే, ఆడపిల్లలు లేరని దిగులు లేదు, ఎందుకంటే ఒకడు అంటులు దొంగతాడు, ఒకడు వాకిలు ఊడుస్తారు. అబ్బాయి ఇదివరకు చిన్నప్పుడు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, ఇంజనీర్ చదువుతాడు, మమ్మీ ఇంజనీర్ అయితే అక్కడ ఇంటికాడ పాపం ఎప్పుడు నువ్వు కష్టపడుతున్నావని నన్ను ఎంతో సుఖపెడుతున్నారు. వాళ్ళు జ్ఞానం గలవాళ్ళు కూడా చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తూ తల్లిని ఎంతో వెంటనే ఏసీ తెచ్చి బిగించి పడేశారు, సో హాయిగా ఉండాలని. అంత ఆ దారిద్ర్యమే పోయింది. ఇప్పుడు ఎంతో మంచి స్థితిలో ఎంతో సంతోషించే విధంగా అనేక మందికి సంతోషాన్ని పంచి, మీరు కూడా ప్రభువుని తెలుసుకోండి, మీ బిడ్డలను కూడా ఎలా దీవిస్తాడు, మీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు, మీ మాట వింటారని చెప్పే తల్లిగా చేశాడు. కాబట్టి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా, ప్రభు దగ్గర రా, ప్రభు నీ జ్ఞానం ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. జ్ఞానం లేకపోతే అన్నిటినీ నమ్ముతారు, మోసపోతారు. అలాగే జీవితంలో మాయన మచ్చ, లేకపోతే అదొక స్టాంప్ అన్నమాట, చూడగానే వీడు బుద్ధి లేనివాడు, ఇవో పనికి మాలినవాడు, ఇలాగా అప్రదిష్ట, వంశానికే ఆ అప్రదిష్ట తెచ్చేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుడిచ్చేటువంటి జ్ఞానం కలిగి ఉంటే తల్లిదండ్రుల్ని, సంఘాన్ని అంత సంతోషపెట్టేవారు, కీర్తి తీసుకొచ్చేటువంటి వారుగా చేస్తారు. అయితే ఈ లోకరీతిగా 2 జ్ఞానాలు మనం చూస్తాం. ఒకటి లోక జ్ఞానం, ఏదో పుస్తకాలు చదివో లేకపోతే ఏదో సంపాదించుకున్న జ్ఞానం వలన మంచి పేరు, ఏదో పలానా డాక్టరేట్ మంచిది, లేకపోతే మంచి ఉన్నత స్థితి, మంచి పెద్ద ఉద్యోగం, మరి ఇంకోటి, లేకపోతే ఆస్తిపాస్తులు ఎంతో కూర్చుకుని ఉంటారు, మంచి ఈ లోక జ్ఞానం. అయితే దాని వెంటనే గర్వం కూడా ఉంటుంది, నేను అనేది వెళ్తూ ఉంటాడు. అందుకే అది వెర్రిదే అని చెబుతాడు పౌలు భక్తుడు చెబుతాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈయనేమో నేను డబుల్ ఎంఏనో లేకపోతే ఇంకోటో పిహెచ్డో ఏదో అని ఇదవుతారు. కానీ ఆ గర్వం, అతిశయం ఇలాగుంటుంది, దేవుడు వెర్రితనంగా చేస్తున్నాడు. కాబట్టి ఈ లోక జ్ఞానం కాదు, కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానాల గురించి ఆ యొక్క యాకోబు పత్రికలోనే చక్కగా రాశాడు. ఈ లోకరీతిగా ఉండేటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది, పైనుండి దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఎలాగుంటుందో చక్కగా రాశాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఈ జ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏలనగా మత్సరమును వివాదమును, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యము ఉండును. ఈ లోకరీతిగా ఉండేటువంటి జ్ఞానం ఎలా చేసిందంటే
మత్సరపడేదిగా చేస్తా. ఒకవేళ ఎవరైనా మించిపోతూ ఉంటే, ఇదివరకు ఏబేల్ గారు అని ఒక దైవసేవకు ఆయన చెబుతుండేవారు, ఆయనకంటే 2 మార్కులు లేకపోతే 1 మార్కు ఎవరికైనా వస్తే ఆవిడతో పలికేవాడు కాదండి. ఎంత అసూయో చెప్తారు, ఈర్ష్య అన్నవాడు, మత్సరం. ఈ లోక జ్ఞానం అలా చేస్తూ ఉంటాడు. లేకపోతే ఓర్వలేనితనం, లేకపోతే వీడు నాకు అడ్డు వస్తున్నాడు కాబట్టి వీడిని తొలగించాలని ఇలాంటి ఏర్పడింది. అయితే దేవుడిచ్చే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది. బా, దేవుడిచ్చే జ్ఞానం ఎలాగుంటుందో చక్కగా సమాధానకరమైన. నేను ఇంత చదివాను లేకపోతే ఇంత హోదాలో ఉన్నానని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎక్కడున్నా కూడా బాబు బాగున్నారా, ఏమో బాగున్నారని ఎంతో పొలైట్గా నమ్రతగా కలిగి పలకరిస్తూ ఉంటుంటారు. ఎక్కడ హావభావాల్లో కూడా ఆ గర్వం కానీ అది కనపడదు, దేవుణ్ణే ప్రతిబింబిస్తారు. కాబట్టి పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలంటే దేవుని వద్దకు రావాలి. ఈ దినాల్లో చాలామంది జ్ఞానం లేని వారే, దేవుని జ్ఞానం లేనటువంటి వారే సంఘాలు కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. నన్ను చూడు, నా అవతారం చూడు అన్నట్టుగా వారిని వారు చూపెట్టుంటూ కనపరుచుకుంటూ ఎంతో ఇదిగా ఉండి సంఘాన్ని చిన్న భిన్నం చేసేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి జ్ఞానం కనుక కలిగి ఉంటే ఎన్నో విషయాల్ని మనం చూస్తాం. కానీ ఈ సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం, మనం 9వ అధ్యాయం 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని చెబుతా ఉన్నాడు. ఈ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే దీర్ఘాయువు ఇచ్చిందట. అధిక సంవత్సరాలు బ్రతికేటువంటి ఆ యొక్క ధన్యత నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకని జ్ఞానం గలవాడు అన్నిట్లో తలదోచడు, ఎంతో ఇదిగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు, మాటలు కూడా తూచి మాట్లాడతాడు, ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు, దీర్ఘాయువుగా అంటే చాలా కాలం బ్రతుకుతాడండి. ఒకసారి ఒక కోటీశ్వరుని టీవీలో ఇంటర్వ్యూ చేస్తాం. నేను ఎందుకు వార్తలు పెడితే అది వస్తాము. ఆ ఇంటర్వ్యూ చేశారు, మీరు ఈ వయసులో కూడా ఇంత ఉల్లాసంగా ఉండటానికి ఏంటి కారణం అంటే ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, నాకు ఇంతున్నా, నేను లిమిటెడ్ మీల్స్ అంటే ఒక తూచినట్లుగా ఇంతే తింటాను, నాకు ఇష్టమైన కూర అయినా ఏదైనా కానీ అంతకంటే మించిపోను. నేను ఆశ్చర్యపోయాను. మనకైతే చేపల కూర దొరికిందనుకో ఆత్రంగా తిని నానా ఆయాసపడతా ఉంటాం, లేదా మరొకటి ఇష్టమైన కూర నోటిని కట్టేసుకోలేం, ఎందుకంటే జ్ఞానం లేనివాళ్ళం కదా. ఒకసారి ఒకడు చెప్పాడు, బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు, ఫలాం అనేటడికి ప్రాణం లేచి వచ్చిందండి. ఒకడు వచ్చి, అరే అన్న నా బర్త్డే అయిదంటే చాలా సంతోషం, విష్ యూ హ్యాపీ బర్త్డే, బట్టలు కాదు నువ్వు భోజనానికి రావాలన్నాడంట. అరే ఇప్పుడేరా భోజనం చేసిన, కావాలని చూడు వాసన అంటే, లేదన్నా బిర్యానీ చేసాము, నువ్వు బిర్యానీ అనేసరికి ప్రాణం లేచి వచ్చిందండి. సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి సరే అనే వెళ్ళాడండి. కడుపు నిండోడు ఎంత తింటాడు, ఒక ముద్ద తినేతాడికి తినలేకపోయాడండి. ఏదో జలుబు చీదుకున్నట్టు గట్టి వెళ్ళి బసికిళ్ళు తీశాడంట, మళ్ళీ వచ్చి 2 ముద్దలు తిన్నాడంట, బెల్ట్ లూజ్ చేశాడంట, మొలతాడు దించాడంట. అట్టట మొత్తానికి మన బోరింగ్ అని గోతం దోసినట్టు బాగా తినేదాడికి ఆయుధ కాక పంది కనుక బురదలో బోర్లు అన్నాడు, తన్నుకులాడాడట. జలోసిలు చప్పరిచిన ఏం చప్పరిచినా ఆయన చెబుతా, అన్న తిండిపోతాను ఎంత, నాకు అప్పుడే తెలిసింది. జ్ఞానం లేనివాడు అన్నమాట. ఎంతో అవస్థపడాలి, ఒక విధంగా హాస్పిటల్కి వేసుకెళ్లాల్సి వచ్చిద్దేమో అని అందరూ ఆదుర్తా పడ్డారు. అది జ్ఞానం లేనివాడు పని. ఆయన ఇంకోటి ఏం చెప్పాడంటే, నేనింత ఉల్లాసంగా ఉండటానికి లిమిటెడ్గా అన్నం తింటాను, అన్నం తిన్నాక ఇంత బెల్లపు గడ్డ తింటాడంట, అంటే జీర్ణం అవటానికి. అలాగే నాకు ఎంతున్నా మా ఇంట్లో కూల్ డ్రింక్స్ అంటే అతిథులకు ఇవ్వటానికి ఉన్నా, ఎప్పుడు నేను కూల్ డ్రింక్ నా లైఫ్లో ఇన్ని 86, 88 ఏళ్ళు అతని వయసు అప్పుడు,
ఇప్పటి వరకు నా లైఫ్లో మహా త్రాగుంటే 3-4 కూల్ డ్రింక్స్ తాగుంటాను. నేను ఆశ్చర్యం, ఏంటి ఎంతో కోటేశ్వర గారికి మర్యాద తాగడట. అది ఎందుకు తాగానంటే నీళ్లు దొరకని ప్రదేశంలో, ఈ కొబ్బరి బొండాలు ఈ లేని ప్రదేశంలో అతి క్లిష్ట దావాద్రై తాగానే కానీ డ్రింక్ అందులో చల్లటి తాగడట మామూలు. ఆ కూల్ డ్రింక్స్ అయినా ఏదో నా లైఫ్లో ఇప్పటివరకు 3-4 తాగి ఉంటాను. అందుకని నేను అందుకే అంత చలాగ్గా ఉల్లాసంగా ఉన్నా అని చెప్పాడు. జ్ఞానం కలిగిన వాడు దీర్ఘాయువు కలిగి ఉంటాడట. చక్కగా నీవు జీవించే సంవత్సరములు అధికంగా ఉంటుంటాయి. అంటే నీ బిడ్డలను చూచేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాగ జ్ఞానము కలిగిన కేకేస్తా ఉన్నాడు, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రా. అందుకే ఇంకో చోట సామెతల గ్రంథంలోనే మరింకో చోట ఏమంటే 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ జ్ఞానం లేనివాడు సోమరుడు కదా, ఏమి చేయడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోను. చీమలు కాలు కింద పడి నలిగిపోతాయి కదా, చాలా చిన్న జీవులు. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. సోమరుడు ఏ జ్ఞానం లేనివాడు తిని పండుకుంటా ఉన్నావు, ఏ పని చేయడానికి ఒళ్ళు బద్దకస్తుడివై ఏదో మంచి ఉద్యోగం వస్తేనే చేయాలి, లేకపోతే ఏం చేయకూడదా. సోమరుడు యొక్క తీరు అన్నమాట. సోమరి చీమల వద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఎంత జ్ఞానంగా ఉంటాయి అవి, స్వార్థంగా కూడా ఉండవు. మీరు ఎప్పుడన్నా చూసారా, షుగరు ఒకవేళ మూత తీసి మర్చిపోయారు అనుకోండి, ఒక్క చీమ తీరిగ్గా కూర్చొని తింటుందండి, కాలు మీద కాలు వేసుకుని. 3 రోజుల నుండి మా షుగర్ టిన్లో ఒక చీమ తింటా ఉందని ఎవరైనా చెప్పగలరా? ఒక్కటే తిందో. కొద్ది టయానికే వేలంలో పిలుచుకొచ్చింది, రండి ఈ జ్ఞానం లేని వాళ్ళు ఎవరు మూత కూడా పెట్టలేదు, ఒళ్ళు బతకోళ్ళు రండి అని అన్నింటినీ పిలుచుకొచ్చి అన్నీ కలిసి తినేస్తూ ఉంటారు. జ్ఞానం ఒకసారి మా మాస్టర్ చెబుతుండేవాడు. ఒక ఆమె ఉందంటే, ఏంటండి షుగర్ ఏంటి, చీమల ముందు వాసన వస్తుందంటే, తెలివి తక్కువదానా, చీమలు పట్టినప్పుడు దులుపుకునే కానీ ముందే చీమల ముందు చల్లాడట షుగర్ మీద. ఎవరు తెలివి తక్కువ వాళ్ళు, ఈడని. అలాగే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఇతరులు. అందుకే ముందు చీమలు బట్టి నాకు దులుపుకునే కంటే ముందే చీమల ముందు చల్లాడట ఆ షుగర్ మీద. తెలివి తక్కువదాని అంటున్నాడు మళ్ళీ పైగా. కాబట్టి జ్ఞానం లేని ఆ చీమలు స్వార్థంగా ఉండదు, ఎంతో జ్ఞానం కలిగి చక్కగా అందరు మళ్ళీ తర్వాత మూత బిగిస్తారేమో, రండి మంచి సమయం మించిపోని బాకండి అని అన్నిటినీ తీసుకొచ్చి చక్కగా తృప్తిగా అన్నమాట. అలాగే జ్ఞానం కలిగి ఉంటే ఆ 9వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో 1వ వచనంలో చెబుతాడు, జ్ఞానమట నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కున్నదట. పశువును వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థమును సిద్ధపరిచి ఉన్నది అని అక్కడ రాయబడి 7 సంపూర్ణత గుర్తు అన్నమాట. అలాగే జ్ఞానం కూడా చక్కగా అంత మంచి పకడ్బందీగా చేసుకుంటారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడతారు, క్రియలు జాగ్రత్త దేవుని మహింపరిచేగా చేస్తారు, అన్నీ అన్నమాట. అంతేకాకుండా భోజన పదార్థం అంటే తృప్తి కలిగి ఉంటుంది అన్న. జ్ఞానం కలిగినటువంటి వాడు తృప్తి కలిగి నిండుదనంగా సంతోషంతో అనవసరంగా వాటిలో జోక్యం చేసుకుని లేనిపోయినటువంటి చింతలతో కుంగిపోడు. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, ఏది ఆరోగ్యానికి ఇదో అంతవరకు ఉండి ఎంతో తృప్తిగా సమృద్ధి కలిగినటువంటి వారుగా ఉంటుంటాడు. కాబట్టి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా, ప్రభు దగ్గరికి రా. జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు సొలొమోనుకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు, అలాగే నీకు నాకు ఇస్తాడు. కాబట్టి జ్ఞానం పిలుస్తుంది, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రా, నీకు దైవ జ్ఞానం ఇస్తాడు, పైనుండి వచ్చే జ్ఞానం ఇస్తాడు. అప్పుడే సమాధానకరమని. ఎవరు పెద్దలు ఉన్నారనుకోండి, వాళ్ళని తోలనాడు, హేళన చేయకు. అయ్యా పెద్ద ఆయన ఏంటి రోడ్డు దాటాలా రా అని అలాగా ఎంతో మేలు చేసేది అన్నమాట. అంతేకాకుండా జ్ఞానం ఇతరుల్ని రక్షించిద్ది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈ 11వ అధ్యాయంలో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం మనం చదివితే, నీతిమంతులు ఇచ్చు ఫలము
జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించరు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని జ్ఞానం కనుక మనకుంటే ఇతరులు పాడవటం మనం ఇష్టపడం. అయ్యో వీళ్ళు పాపంలో నశించిపోతున్నారే, త్రాగుడికి బానిస అయిపోయాడే, అనుమానాలతో కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారని జాలిపడి వారి కొరకు ప్రార్థన చేసి వారిని ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చి ప్రభు పాదం వద్దకు తెచ్చి వాళ్ళ జ్ఞానం కలిగి అరే ఏంటి త్రాగుడు వల్ల ఏంటి, ఇల్లు ఒళ్ళు గొల్లే కదా అని గ్రహించుకుని ఎన్నడూ అటు పోకుండా, అరే అనుమానం పెనుపోతాం పెద్ద రోగం, నాకు ఈ రోగం ఏంటి, చక్కగా ఇలాగ చక్కగా ఉండే కుటుంబాన్ని ఇలా చిన్నాభిన్నం చేసుకుంటున్నా అని జ్ఞానం కలిగి అనుమానం. ఎందుకంటే ఈడు చెడిపోయినాడు, ఆ పసికిర్లు అయినాడికి అంత పసికిర్లు అన్నట్టుగా ఈడు చెడిపోయి ఇంట్లో వాళ్ళు చెడ్డారని హింసించడం ఇలాగ చేయకుండా జ్ఞానం కలిగి ఎంతో గుట్టుగా కాపురం చేసుకునే వారు ఉంటారు. ఆ జ్ఞానము గలవారు ఇతరుల్ని స్వార్థంగా ఉండరు, ఇతరుల్ని రక్షించాలి, ఇతరులకు మేలు చేయాలి, నశించున్న ఆత్మల కొరకు అంగలార్చి ప్రభువు దగ్గరికి తేవాలి. ఇదివరకు దేవుని సేవకులకు విషయం చెబుతుండేవాడు. 4 దొంగలట రాత్రి దొంగతనం చేసి సంపాదించుకొచ్చి పగలు మామూలు వేషంలో ఉండి, ఇదివరకు పూటకోళ్ళు పెద్దమని ఉండే, ఆ రోజుల్లో లాడ్జిలో ఉండే కాదు, అక్కడే భోజనం తిని అక్కడే ఉండేవాడు. ఆ పెద్దమ్మ చెప్పారంటే, ఇగో అవ్వా ఈ మూట నీ దగ్గర ఉంచు, మేము 4 వచ్చి అడిగితేనే, లేకపోతే ఒక్కళ్ళు వచ్చి అడిగిన ఈ బాకంటే సరేనయ్యని దాచిందండి. సరే ఆ రాత్రి పడుకున్నారు. ఉదయం మరి దొంగలు పగలేటి వాళ్ళు అక్కడే ఉండి పేకాట ఆడుకుంటున్నారా. ఒకడిని వెళ్ళి అరే మంచినీళ్ళు తీసుకురారా అవని అడిగి అని పంపితే ఆడు దొంగోడు కదా వెళ్ళి అవ్వా ఆ మూడ తీసుకురమ్మంటున్నారు అని అడిగాడంట. అయ్యా 4 వస్తేనే ఇమ్మన్నారు కదండి, కావాలంటే అడగమ్మా, ఏంటి 5 అంటే అంటే ఇచ్చి పంపు అన్నారంట. వాళ్ళే మంచినీళ్ళకు ఇచ్చి పంపు అన్నారంట. సరే అని మూట ఇచ్చిందంట. ఆడు దొంగోడు అడుబడి పోయాడంట. ఏంట్రా వీడు మంచినీళ్ళకి వెళ్ళినంతసేపు రాలేదని ఏడవ్వా అంటే, అయ్యా మీరు ఇచ్చి పంప, ఏమి ఇచ్చి మూట, అరే మేము మంచినీళ్ళు ఇచ్చి పంపండి మూట ఇస్తా అని కేసు పెట్టారంట. ఆమె కేసు పెడితే ఆ రాజు పిలిపించాడు. ఆ ముసలాముని ఆ బేడీలు వేసి తీసుకెళ్తుంటే వాళ్ళు ఏంటంటే, అయ్యా ఇట్ట అంటే, అదే ఎంత మోసంలో చిక్కుంది, అయ్యో ఎంత మోసం చేశారు, ముసలాంకి జైలు తప్పదు 5 అనుకుంటా ఉన్నారు. ఒక జ్ఞానం గల్లవాడు ఇట్టు వెళ్తున్నాడండి. ఏం ముసలమ్మకి ఏంటి ఆ చేతికి బేడీలు వేసి తీసుకెళ్తున్నారంటే ఎలాగంటే గ్రహించాడు. ఈయన కూడా రాజు ఆస్థానానికి వెళ్ళాడు. ఆ రాజుగారు అడిగంటే, ఏమవ్వా నిజమని వీళ్ళు చెప్పేది? అవునయ్యా 4 వస్తేనే ఇవ్వమన్నారు, మరి ఒక్కడికి ఎందుకు ఇచ్చావు అంటేనయ్యా మంచినీళ్ళు తెమ్మన్నారంటే ఇవ్వమన్నారు, ఇట్లా ఇచ్చానంటే కాదు నీకు జైలు శిక్ష వేశారు. పాపం ఏం చేయదు, ఏడుచుకుంటాము. అప్పుడు ఈ జ్ఞానం గల్లవాడు, అయ్యా రాజా ఒక్క మాట అన్నాడు. ఎవరు రబ్బా ఏంటంటే, మీ తీర్పు సరైంది కాదండి అన్నాడు. రాజును ఆక్షేపించేవాడును ఎట్లాగంటే, ఏమండి వాళ్ళు ఏమన్నారు, 4 వస్తే మూట ఇవ్వమన్నారు, అవునా? అవును. మరి 3 కట్టించింది 4వ వాడిని దమ్మను, మూట ఇప్పించే బాధ్యత నాది అన్నాడు. ఇంకా 4వ వాడు దొరికితే దొంగ దొరికినట్టే కదా. కాబట్టి ఆ 4వ వాడిని దమ్మను ఇప్పించే బాధ్యత నాది. ఆ రాజు ఎగాదిగాజు, అరే ఇది ఎంత జ్ఞానం కలవాడు, నిజమే కదా. 4వ ఇప్పుడు అబ్బాయి తిండ్రా 4వ వాడు అంటే ఇంకేముంది, వాళ్ళు వెళ్ళిపోయారంట. అలాగా రక్షించాడు. అలాగే ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులకు మేలు చేసే విధంగా, ఇతరులను రక్షించే విధంగా, నశించి లోకంలో కొట్టుకుపోయేటువంటి వారిని, లేదా వరదలు కొట్టుకుపోతున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, ఈత వచ్చినాడు ఎదురీది ఆడు తలో ఆడు జుట్టో షర్టో పట్టుకుని ఒడ్డుకి ఈడ్చుకొచ్చినట్లుగా పాప పంకనం అయినటువంటి ఈ లోకంలో కొట్టుకుపోయేటువంటి వారిని ప్రభు దగ్గర లాక్కొస్తాం. అందుకని జ్ఞానం లేనివాడా రా ప్రభు దగ్గర నీ జ్ఞానం ఇస్తాడు. అప్పుడు నువ్వు ఎలాగ నడుచుకోవాలో అందరినీ నమ్మకుండా, ఏది న్యాయమైందో ఏది కాదో వివేచించే జ్ఞానాన్ని కలిగి చక్కగా నడుచుకుంటావు. ఇలాగ చెబుతూ 2 పేతురులో భక్తుడు చివరిగా ఒక మాట చూద్దాం. 2 పేతురులో భక్తుడు ఒక మాట చెబుతాడు. 1వ అధ్యాయం 2 పేతురు 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను,
సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి అని చెబుతా ఉన్నారు. కాబట్టి జ్ఞానమందు ఆశా నిగ్రహం, సద్గుణమందు జ్ఞానం, ఇవి కలిగి ఉండాలి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదో నేను చదువుకున్నాను జ్ఞానవంతుడని విర్రవేయకుండా, ప్రభా నీ జ్ఞానం నాకు దయచే, ఎంతోమంది నశించిపోయేటువంటి వారిని నీ పాదం ఎద్దుకు తీసుకురాగా. ఒకవేళ మనకు ప్రార్థన చేస్తే ప్రభువే తీసుకొస్తాడు, కార్యాలు చేసి ప్రభువు తీసుకొస్తాడు. అలాగ నన్ను చేయి నాయన. జ్ఞానం కలిగినటువంటి వాడు ఇతరుల్ని రక్షించు, దీర్ఘాయు కలిగిన వాడుగా ఉంటాడు, తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవాడుగా ఉంటాడు. అలాగ నన్ను చేయి ప్రభు అని ప్రభు కృప కొరకు వేడుకుందాం. ప్రభు తన వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి. జ్ఞానం లేనివాడా రా ప్రభు దగ్గరికి రా, ధారాళంగా ఇస్తాడు నీకు జ్ఞానం. అలాగ సోమరవై ఎందుకు పనికిరాని వాడుగా ఉండి తల్లిని దుఃఖపెట్టేవారుగా, వాళ్ళని విసిగించేవాడుగా, వాళ్ళకి బీపీలు తెప్పించి షుగర్లు తెప్పించేవాడుగా ఉండకుండా ప్రభు దగ్గర నీ జ్ఞానం ఇస్తాడు. ఎలా నడుచుకోవాలో తెలియపరుస్తాడు. అన్నిటినీ నమ్మి మోసపోకుండా మంచి వివేచన ఇస్తాడు. సొలొమోనుకి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు, పూర్వీకుల్లో అలాంటి వాడు లేడు, ఇక ముందు కూడా ఇలాంటి జ్ఞానవంతుడు ఉండడని దేవుడు ఎలాగ మంచి జ్ఞానం ఇచ్చాడు. అనంత జ్ఞాని అనే దేవుడు నీకు అలాంటి జ్ఞానం ఇస్తాడు. ప్రభు దగ్గర నీ పాపంలో ఒప్పుకో, పశ్చాత్తాపడు, ప్రభా నా జ్ఞానం దయచేయమని వేడుకో. ధారాళంగా ఇచ్చి అందరికంటే నిన్ను ధన్యునిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని జ్ఞానం పిలుస్తూ ఉంది ప్రభు. తండ్రి నాయన, అలాగ ప్రభు మీరు పిలుస్తూ ఉన్నారు. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి. అలాగ ప్రభా తండ్రి నాయన, ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని మీరు పిలుస్తూ ఉన్నారు. నీ యొద్దకు వచ్చినప్పుడు విశ్రాంతి దొరికినట్లుగానే ప్రభా, నీ యొద్దకు వచ్చినప్పుడు మాకు జ్ఞానం కలిగి ఎలాగ నీ సన్నిధిలో నడుచుకోవాలో, ఎలాగ నీ యందు భయభక్తులు నిలిపించాలో, ఎలాగ ఆత్మలు నశించిన ఆత్మల కొరకు వేడుకోవాలో ప్రభా మేము తెలుసుకుని అనేక మందిని నీ కొరకు సంపాదించగలం ప్రభా. బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాల, ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు, నీ చేత ప్రశంసించబడగలరు ప్రభా. జ్ఞానం దయచేయండి, నీ యొక్క ఆత్మతో నింపండి, ఈ యొక్క వాక్యాన్ని ముద్ర వేయండి. జ్ఞానం కలిగి నీ సన్నిధిలో పగటి సంబంధుల వలె డిగ్నిఫైడ్గా జీవించడానికి కృప చూపండి. నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ తోడేయండి. జ్ఞానము కలిగి జీవించి అనేక మందిని రక్షించడానికి ప్రభు కృపను గురించి కాచి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చి ద్వారా జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ఆరాధన కార్యక్రమాలు: ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, మరియు సాయంకాలం 6 గంటలకు స్తుతి ఆరాధన, ప్రత్యేక యవనస్తుల కూటం జరుగును. బుధవారము మరియు శనివారము 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగును. సండే స్కూల్ ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగును. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మా అడ్రస్: లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 మరియు 922950570251. మా అడ్రస్ మరొకసారి: లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, కోర్ట్ రోడ్, నరాలశెట్టివారిపాలెం, బాపట్ల. ఫోన్ 9989158960 and 9290570251.